సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్ ఈ వీడియో అయితే మాత్రం మనకి ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అనమాట. సో ఎస్ఎస్సి జీడీ 2024 ఎగ్జామినేషన్ది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, అండ్ యాజ్ వెల్ యాజ్ పిఎంటీ క్వాలిఫికేషన్ లిస్ట్ అయితే మాత్రం ssc.gov.in అయితే మాత్రం అఫీషియల్గా రిలీజ్ చేసేసారు. సో దానికోసం మనం వీడియో కూడా ప్రీవియస్లీ చేసాం. అండ్ కట్ ఆఫ్ కోసం ఏంటంటే చాలా మంది కమెంట్స్ వచ్చాయి. సో కట్ ఆఫ్ వీడియో కూడా నేను సపరేట్గా మీ క్యాండిడేట్స్ అందరికీ ఇన్ డీటెయిల్డ్గా మన ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి కాంపిటీషన్ రేషియో ఎలా ఉందో, అంటే ఏ కేటగిరీకి ఎన్ని మంది క్వాలిఫై అయ్యారో, అండ్ కట్ ఆఫ్ మనకి ఎలా వెళ్ళింది, ప్రతి కేటగిరీకి జనరల్ డిస్ట్రిక్ట్, నక్సల్ డిస్ట్రిక్ట్, ఇదంతా సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియో చూడనట్లయితే మాత్రం మన ఛానల్లో ఉంటుంది. సో మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే మాత్రం దాంట్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ తెలంగాణకు తమ్ముళ్ళకి చాలామంది తెలంగాణ క్యాండిడేట్స్ కూడా కమెంట్ చేస్తున్నారు, అన్న మా స్టేట్కి కూడా వీడియో చేయండి అని. డెఫినెట్లీ చేస్తాను. నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం చేసేసాను అనమాట. తెలంగాణది కూడా ఈ 2 డేస్లో అయితే మాత్రం డెఫినెట్లీ మీ కట్ ఆఫ్ వీడియో అనేది, అంటే మీ రేషియో ఎలా ఉంది, మీ నక్సల్ డిస్ట్రిక్ట్, జనరల్ డిస్ట్రిక్ట్, మీ కేటగిరీ వైజ్ రేషియో ఎలా ఉంది, అదైతే మాత్రం ఇన్ డీటెయిల్గా చేస్తాను. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు త్వరలోనే ఫిజికల్ స్టార్ట్ అవుతుంది. సో అది మేబీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్, ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్లో అయితే మాత్రం కన్ఫర్మ్గా ఫిజికల్ అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫిజికల్ అసలు ఎలా జరుగుతుంది, ఓకేనా? దాంట్లోని మీ సీనియర్స్ ఆల్రెడీ 2018 రిక్రూట్మెంట్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను కదా. సో 2018 రిక్రూట్మెంట్ నుంచి మనకి ఏంటంటే ఏం మిస్టేక్స్ చేశారు క్యాండిడేట్స్ అనేవి, సో అవన్నీ నేను ప్రతి ఇయర్లోని నేను డిఫరెంట్ వీడియోస్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ మన పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్లో ఆల్మోస్ట్ ఒక 120+ వీడియోస్ ఉంటాయి అనమాట. మీకు టైం ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ ఈ వీడియోలో ఎందుకు నేను మెయిన్ కారణం ఏంటంటే చేయనందుకు, సో కట్ ఆఫ్ రేషియో అనేది చాలామంది క్యాండిడేట్స్ ఏంటంటే నాకు 1 మార్కే ఎక్కువ వచ్చిందనియా, 2 మార్కులే ఎక్కువ వచ్చాయనియా, నాకు 5 మార్క్సే ఎక్కువ వచ్చాయనియా, నేను ఫిజికల్కి వెళ్ళాలా వద్దా, ఫస్ట్ క్వశ్చన్. సో వాళ్ళందరికీ ఏంటంటే నేను కట్ ఆఫ్ రేషియో అనేది మన కమ్యూనిటీ ట్యాబ్లోని ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది నేను ప్రతి కేటగిరీ, నక్సల్, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ మొత్తం అన్ని క్లియర్గా పెట్టేసాను. దాంట్లో మీరు చూసి మీ ఓట్ అనేది అయితే మాత్రం పోల్ చేయండి, సో దట్ అక్కడికి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు 1 మార్కే ఎక్కువ వచ్చింది కదా అన్న, నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళవసరం లేదు, అంత దూరం వెళ్ళాలి, ఒక 2 డేస్లోనే మనకి ఏంటంటే ట్రావెలింగ్ చేయాలి, నేను అక్కడ స్టే చేయాలి, మళ్ళీ ఫిజికల్ ఎండ్లో పరిగెట్టాలి, అవసరమా అని క్వశ్చన్స్ అనమాట. సో గైస్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి గవర్నమెంట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు, రిక్రూట్మెంట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్లై చేశారు మీరు. అండ్ కట్ ఆఫ్లో ఇప్పుడు తక్కువే వచ్చాయి కదా అని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీరు వెనకాలకి స్టెప్ అయ్యొద్దు. సో ఎంత వీలైతే అంత, మీరైతే నన్ను అడిగితే 1 మార్క్ 0.01 మార్క్ వచ్చినా మీరు మీ పట్టుదల కోల్పోకుండా మీరు వెళ్ళి ఫిజికల్లోని అటెంప్ట్ చేయండి, ఓకేనా? సో ఈ ఫిజికల్ ప్రాక్టీస్ మీకు ఏపీ పోలీస్ ఉపయోగపడుతుంది, ఓకే? అండ్ ఆర్పీఎఫ్ కూడా మరి టఫ్ ప్రాక్టీస్ కాబట్టి ఆర్పీఎఫ్ కూడా ఉపయోగపడుతుంది. సో మీరు కట్ ఆఫ్ కోసం మర్చిపోండి, బట్ మీ ప్రయత్నం అనేది మాత్రం మీరు డెఫినెట్లీ వెళ్ళి అటెంప్ట్ చేయండి. సో దట్ మీ క్యాలిబర్ తెలుస్తుంది, కాంపిటీషన్ ఎలా ఉందో తెలుస్తుంది. సో దట్ ఒకవేళ లక్ ఉండి బై గాడ్స్ గ్రేస్ మీరు 0.1లోనే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అంతేగాని ఇంకా మీరు వెళ్ళక ముందే మీరు డజన్ ఆలోచనలు పెట్టుకొని నేను వెళ్ళాలా వద్దా అని అయితే మాత్రం ఏమీ ఆలోచించొద్దు. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికీ చెప్తున్నాను, అమ్మాయిలకి అయితే 8 minutes 30 seconds 1600 meters పరిగెట్టవలసి ఉంటుంది, అబ్బాయిలకి అయితే 5 kilometers 24 minutesలో ఉంటుంది. సో ఇదనమాట మనకి రిక్రూట్మెంట్ క్రైటీరియా అయితే మాత్రం. సో చాలామందికి ఏంటంటే లాస్ట్ టైం రిక్రూట్మెంట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. క్యాండిడేట్స్ ఏ సిచ్యువేషన్స్లో ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ అండి హైట్ కరెక్ట్గా చాలామంది 171 ఉంటారు. వాళ్ళకి కూడా ఏంటంటే నించోడు రాక 170 అవ్వచ్చు, 169.8 అవ్వచ్చు, వాళ్ళకి కూడా మీరు క్వాలిఫై అవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మనకి 157 centimeters ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. సో చాలామంది ఏంటంటే నించునే పద్ధతి ఉంటుందండి మనకి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జాక్ట్లీ బెంచ్ మార్క్ 170 లేకపోతే బెంచ్ మార్క్ 157 ఉందో, సో వాళ్ళకి ఏంటంటే మనకి రిక్రూట్మెంట్లో ఏంటంటే కొద్దిగా హైట్ ఏదైతే మనకి మెజరింగ్ డివైస్ ఉంటుంది కదా, ఒక్కోసారి డిజిటల్ ఉండొచ్చు, ఒక్కోసారి మాన్యువల్గా మెజర్ చేస్తారు. సో మాన్యువల్గా మెజర్ చేసినప్పుడు ఏంటంటే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటి క్యాండిడేట్స్కి చెప్తున్నాను ఏంటంటే మీకు నించునే పద్ధతి ఉంటుంది. సో ఎలా నించోవాలి, అసలు రిక్రూట్మెంట్లో మన షోల్డర్ ఎలా పట్టాలి, మన బ్రీత్ ఎలా తీసుకోవాలి, మన ఎక్స్పాన్షన్ ఎలా ఉండాలి, మన చెస్ట్ మెజర్మెంట్ అప్పుడు చాలా మందికి ఏంటంటే 5 centimeters రాదు, 3 centimeters 3 centimeters 3.5 4.5 వచ్చి చెస్ట్లో కూడా చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు అనమాట. సో చెస్ట్ అనేది మాత్రం మీకు రిక్రూట్మెంట్లోని అబ్బాయిలు అందరికీ చెక్ చేస్తారు. అండ్ హైట్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ అయితే మాత్రం చెక్ చేస్తారు. కాబట్టి హైట్లో ఎలా నించోవాలి,
చెస్ట్ మెజర్మెంట్ చేసినప్పుడు ఏ టిప్స్ మనం పాటించాలి, మొత్తం లంగ్స్లో ఉన్న బ్రీత్ మనం బయటకు ఎలా వదిలేయాలి, అవైతే నేను ప్రీవియస్లీ ఆల్రెడీ వీడియోస్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే నేను దానికి మళ్ళీ సపరేట్ వీడియో చేయట్లేదు, డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ వీడియోస్ ఏంటంటే ఉన్నాయో ఆ డిస్క్రిప్షన్లో పెడతాను. అవైతే మీరు డెఫినెట్లీ వెళ్ళి విజిట్ చేయండి. సో మనం ఎక్కడున్నాం అంటే ప్రజెంట్ కిషన్గంజ్ అనమాట, ఎస్ఎస్బి కిషన్గంజ్ క్యాంప్ దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఇక్కడే అంటే మన ఉండే ప్లేస్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఏంటంటే బంగ్లాదేశ్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. సో రేపు పొద్దున కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్ ఎలాగా ట్రాన్స్ఫర్ అవుతారో అలవాటు అవుతుంది. సో చాలా అడ్వెంచరస్గా ఉంటుందండి, అంత ఈజీగా అయితే మాత్రం ఉండదు అనమాట. అంటే ఫ్యామిలీని మనం వదిలేసి చాలా లాంగ్లోకి వచ్చి మనం జాబులు చేయాలి. బట్ హౌవర్ వీ రెస్పెక్ట్ ఇండియా అండ్ వీ రెస్పెక్ట్ యూనిఫామ్ కాబట్టి వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ అవర్ కంట్రీ కాబట్టి. సో ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ ఇంకేం కనిపించం అనమాట. మనకు దేశభక్తి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి ఏం కనిపించం అనమాట. బట్ ఇలా మీరు కూడా రేపు పొద్దున్న అంటే ఎస్ఎస్బిఓలు, ఎస్పెషల్లీ ఎస్ఎస్బిఓలు అయితే తెలుగు వాళ్ళకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీహార్, ఈ అస్సాం ఇలాంటి దగ్గరే పోస్టింగ్స్ వస్తాయి అనమాట. సో మీరు ఎక్కడున్నా ఎస్ఎస్బికి వస్తే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ మీట్ మీ అనమాట. నేను కూడా మీకు కలిసే ఛాన్స్ ఉంటుంది. వేరే ఫోర్సెస్ అయితే మాత్రం కొద్దిగా కష్టం, కానీ ఎస్ఎస్బి అయితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ మీట్ అనమాట. సో గైస్ ఈ వీడియోలో అయితే మాత్రం ఒకటే ఇన్ఫర్మేషన్, తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేను వీడియో చేస్తాను, కట్ ఆఫ్ వీడియో చేస్తాను. సో వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దు, కాకపోతే కొద్దిగా బిజీ స్కెడ్యూల్ అవ్వడం వల్ల నేను మీకైతే వెంటనే తేలిపోతున్నాను అనమాట వీడియోస్. సో ఇంకొకటి ఏంటంటే మనకి చెస్ట్ కోసం చెప్పాను కదా అండ్ హైట్ కోసం చెప్పాను కదా, ఇవైతే మనకి కీ అనమాట. సో ఆ వీడియోస్ చూసి ఇప్పటి నుంచే మీరు నించోవడం ప్రాక్టీస్ చేయండి. ఎలా స్ట్రాంగ్గా ఎలా నించోలో, బోల్డ్గా ఎలా నించోలో, చెస్ట్ బోల్డ్గా ఎలా పెట్టాలో, మెజర్మెంట్స్ వచ్చినప్పుడు బ్రీత్ ఎలా తీసుకోవాలో అండ్ కంప్లీట్ లంగ్స్లో ఉన్న బ్రీత్ బయటకు ఎలా వదిలేయాలో, ఆ టెక్నిక్స్ అన్ని నేను వీడియోస్లో చెప్పాను. అవైతే డిస్క్రిప్షన్లో పెడతాను. అదైతే మాత్రం మీరు లాగిన్ అయ్యి వీడియోస్ అన్నీ చూడండి. నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సియాద్రి రాజు అనే ఐడి ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు నాకు కాల్ చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అని కమెంట్ అయితే మాత్రం మెన్షన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇంకేం చేయాలి, మన ఛానల్ని వైరల్ చేసే బాధ్యత అయితే మీ దగ్గర ఉందన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి వెరీ ఆల్ ది బెస్ట్. సో ఇంకా కొన్ని రోజులే ఉన్నది. ఐ హోప్ ఈ కొన్ని రోజులు కూడా మీరు బాగా మంచిగా స్పీడ్ డెవలప్ అయ్యేలాగా మీరు అంటే స్కెడ్యూల్ కూడా పెడతాను. స్కెడ్యూల్ నేనేం ఫాలో అవి ఉన్నాను, నేను రన్నింగ్ ఎలా వేసి ఉన్నాను, నా చెస్ట్ ఎలా ఎక్స్పెన్షన్ వచ్చేదో అండ్ నేను హైట్ ఎలా మెజర్ చేస్తాను, అవన్నీ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో లింక్స్ పెడతాను, మీరు దాంట్లో వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో అయితే అంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై.